అమ్మమ్మ ఒక రాత్రి చెట్టు కింద కూర్చుని పిల్లలు మరియు యువతులకి కథలు చెప్తున్నారు. ఆమె చుట్టూ సన్నని చలికాలం, ఆకాశంలో మంత్రించిన చంద్రుని కాంతి. పిల్లలు చాలా ఆసక్తిగా, పిల్లలు, ఈరోజు నేను మీకు ఒక కొబ్బరి చెట్టు కథ చెబుతాను, వినాలా? వినాలి అమ్మమ్మ. ఒక ఊరి చివర పొలాల పక్కన ఒక పొడవైన కొబ్బరి చెట్టు ఉండేది. అది ఎప్పుడూ నిలువుగా నిలబడి తన కొబ్బరికాయలతో ఊర్లో ఉన్నవారందరికీ సహాయం చేసేది. వేసవిలో ఊరి పిల్లలు దాని కింద కూర్చుని నీడలో ఆడుకునేవారు. వర్షంలో ప్రయాణికులు దాని కింద నిలబడి వర్షం ఆగే వరకు వేచి ఉండేవారు. దాహంగా ఉన్నవారికి దాని నీళ్లతో చల్లగా తాగించేది. ఒక చిన్న బుడ్డోడు ప్రతిరోజూ ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆడేవాడు. ఒకరోజు అతనికి చాలా దాహం వేసింది. చెట్టు అతనికి ఒక కొబ్బరికాయ వదిలింది. బుడ్డోడు ఆ నీళ్లు తాగి ఆనందంగా, ధన్యవాదాలు కొబ్బరి చెట్టు అని అన్నాడు. చెట్టు ఆ మాట విని చిరునవ్వు చిందించింది. అది ఆలోచించింది, ఇతరులకు సహాయం చేయడం కన్నా గొప్ప ఆనందం లేదు. అప్పటినుండి ఆ చెట్టు ఎప్పుడూ తన పళ్లతో నీడతో అందరికీ సహాయం చేస్తూనే ఉండేది. అమ్మమ్మ, మన దగ్గర ఉన్నదాన్ని పంచుకుంటే మనం కూడా కొబ్బరి చెట్టులాంటివాళ్లం కదా? అవును బంగారమా, కొబ్బరి చెట్టులా దయగల మనసుతో ఉండాలి. దయచూపడం చిన్న పని కాదు. మన దగ్గర ఎంత ఉన్నా పంచుకుంటే మనకు ఆనందం పెరుగుతుంది.